జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటన అండ్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారితో ములాఖాతు రద్దయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ నేతలు వరుస పెట్టి రాత్రి నుంచి మాట్లాడుతున్నది, చేస్తున్న కమెంట్స్ ఏంటి అంటే, అసలు అంత దూరం పోయి ములాఖాత్కే లేదు, ఎందుకు పోయారు మరి, అంత దూరం పోతున్నమ్మా వస్తున్నమ్మా అని చెప్పి పోయేసి వచ్చారా, రోడ్ల మీద జనాలకు ఇబ్బంది కలిగించుకుంటూ పోయారని చెప్పి ఈ విధంగా అంటే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటన ఫ్లాప్ అయింది అని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. కానీ వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోతున్నారు, లేకపోతే ఆ కోణంలో ఆలోచించలేక ఆ అంశాలను ప్రస్తావించట్లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు గారిని ములాఖతులు కలిసిన ఎంతసేపు కలుస్తారు, ఒకవేళ కలవలేకపోవచ్చు. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరో ప్లాన్ బి నుండి కనుక చూస్తే అది సూపర్ సక్సెస్. ప్లాన్ బి నుండి చూసాము అంటే అది సూపర్ సక్సెస్. ఎందుకని మరో 2 రోజుల్లో అదే భోగాపురంలో గౌరవ ప్రధాని గారు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా అక్కడే ఉండబోతుంది. సో విపరీతమైన జనాల సమీకరణ కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి అందరికీ ఇంత అసైన్మెంట్ ఇచ్చారు, వర్క్ అప్పచెప్పారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకున్నారు. అంటే మరో 2 రోజుల్లో ఆ ఏరియాలో వీళ్ళు పెట్టబోయే సభ ఏదైతే ఉందో, అక్కడ వీళ్ళు నిర్వహించబోయే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, దానికి జనాలు ఎంతవరకు వస్తూ ఉన్నారు, జనాలు ఎంతవరకు ఉత్సాహం చూపుతూ ఉన్నారు అక్కడికి పోవడానికి అనేది మనం చూడబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల్లో చూడబోతున్నటువంటి ఆ కార్యక్రమానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో అడుగుపెట్టిన దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు విపరీతమైనటువంటి జనం, చాలా షార్ట్ పీరియడ్లో నేను అనుకున్నారు, వచ్చారు షెడ్యూల్కి ఇక్కడ టూర్కి. కానీ జనం విపరీతంగా వచ్చి ఆ వచ్చిన జనం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మొత్తం రీసౌండ్ ఇచ్చింది. విశాఖ నుంచి శ్రీకాకుళం ఆ దారి పొడవునా కూడా రీసౌండ్ ఇచ్చింది. సో ఖచ్చితంగా 2 రోజుల్లో ప్రభుత్వం నిర్వహించబోతే కార్యక్రమం ఏదైతే ఉందో, దానికి వచ్చే జనాలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాలతో కంపేర్ చేయడం జనాలు మొదలు పెట్టకుండా ఎందుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ కంపారిజన్ వస్తుంది, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆ కంపారిజన్ వస్తుంది. ఆ కంపారిజన్ రావడమే కాదు, ఈరోజు సరే నిన్న జగన్ పర్యటన ఏదైతే ఉందో, నిన్న ఆ జనాలందరూ చర్చించుకోకుండా ఉంటారా ఆ ఏరియాలో? ఈ ఏరియాకి జగన్ ఏం చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది. ఇప్పుడు జగన్ పర్యటన వైబ్స్ ఏవైతే ఉంటాయో, విపరీతమైన జనం మద్దతు, విపరీతమైన శ్రేణుల మద్దతు, అది మరో 2-3 రోజులు చర్చలో లేకుండా ఉంటుందా? ఎందుకంటే రేపెల్లుండి మొదలవుతుంది కదా వాళ్ళది కార్యక్రమము. ఇంకా దానికి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత వరుసగా ఈ కంపారిజన్ వస్తూనే ఉంటుంది. జగన్ ముద్ర ఎట్లా ఉంది నిన్న, జగన్కి వచ్చిన జనం ఎట్లున్నారు, వీళ్ళకి రాబోతున్న జనం ఎట్లున్నారు, ఆ కంపారిజన్ అయితే జనం చేయకుండా ఎక్కడ ఉంటారు? ఖచ్చితంగా చేస్తారు. సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ప్లాన్ బి అయితే సూపర్ సక్సెస్. ఇప్పుడు ఆయనకు వచ్చిన జనాలను ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి చూడాలి ఇప్పుడు పాలకపక్షం. లేకపోతే వీళ్ళు ఇంతమంది కలిపి మీటింగ్ పెట్టుకున్నా, అధికారంలో ఉండి బలవంతంగా జనాన్ని తరలించిన, స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు వచ్చినటువంటి జనాల్లో ఎన్నో వంతు ఇచ్చారు అనే కంపారిజన్ రాకుండా ఉంటుంది? ఖచ్చితంగా జనాల్లో కంపారిజన్ వస్తుంది కదా. మరి జగన్ టూర్ సక్సెసా ఫ్లాపా? మొత్తం ఆ ఏరియా అంతా జగన్ నెక్స్ట్ 3 రోజులు జగనే డిస్కషన్లో ఉంటారు. మళ్ళీ ఇలా భోగాపురం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అయిపోయేసరికి మరి పతాక స్థాయిలో ఈ కంపారిజన్ తీసుకొని వస్తుంది. మరి కంపారిజన్ వస్తూ ఉంది. వీళ్ళకి వచ్చిన జనాలతో పోలిస్తే జగన్కి వచ్చిన జనం స్వచ్ఛందంగా చాలా ఎక్కువ వచ్చారనే చర్చ జరిగింది అనుకో, బై డిఫాల్ట్గా జగన్ ఈ ఎపిసోడ్లో పై చేయి సాధించినట్లే కదా. రాజకీయంగా ఏమి వ్యూహాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఒత్తి చేతులతో రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుందా? సో ఆయన ప్లాన్ బి ఏదో ఆలోచించుకునే వెళ్ళి ఉంటారు, ఆ మాత్రం తెలియకుండా రాజకీయం చేస్తూ ఉంటారు.